అందరికీ శుభోదయం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాము. అదేంటి అంటే నెట్వర్క్ సిస్టమ్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మనము ఈ యొక్క అర్బన్ సోషియాలజీలో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనం ఒక మంచి లెసన్ని తెలుసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను చెప్పొచ్చు. అంటే మీ అందరికీ తెలుసు, నగర జీవితం అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, ఆ తర్వాత చాలా వేగంగా ఉంటుంది, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. పల్లెటూరులాగా కాకుండా సిటీ అనేది ఎప్పటికీ మూవింగ్లోను కాంప్లికేటెడ్గాను ఉంటుంది. దీంట్లో నెట్వర్క్ సిస్టమ్ అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. అంటే అసలు మనకు 21వ శతాబ్దం అనేది మొత్తం నెట్వర్క్ సొసైటీ అని చెప్పుకోవచ్చు. అంటే నెట్వర్క్ అంటే మనం తెలుగులో ఏమని చెప్పుకోవచ్చు అంటే అల్లిక అని చెప్పుకోవచ్చు. ఈ అల్లిక అనేది ఎట్లా ఉంటుంది అంటే చాలా చాలా వేగవంతంగాను చాలా పకడ్బందీగాను ఈ యొక్క అల్లిక ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. మనము మీ అందరికీ తెలుసు, మన చిన్నప్పుడు ఏదైనా ఎవరికైనా ఒక ఇన్ఫర్మేషన్ పోవాలంటే లెటర్ రాయాలి. లెటర్ రాస్తే అది పోస్ట్ ఆఫీస్లో వేస్తే ఆ అడ్రస్, పిన్ కోడ్ అవన్నీ సరిగా లేకపోతే ఆ లెటరు వాళ్ళకి అందదు. లేకపోతే పిన్ కోడ్ అనేది చాలా చాలా ముఖ్యంగా మనకు ఉండేది. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఎవరితో మాట్లాడాలంటే వాట్సాప్ చేస్తే సరిపోయింది, లేకపోతే ఫోన్ కాల్ చేస్తే సరిపోయింది. అంటే కమ్యూనికేషన్లో ఏమైందంటే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి అంటే ఇప్పుడు మనం ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి, నగర జీవితంలో లేకుంటే గ్రామీణ జీవితంలో ఈ నెట్వర్క్ సిస్టమ్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది అనేది కూడా మనం ఈరోజు పాఠంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఎందుకు ఇవన్నీ మాట్లాడుకోవాలి అంటే ప్రపంచం చాలా చాలా వేగంగా మారుతుందని మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉన్నటువంటి భావాలు లేవు, ఒకప్పుడు ఉన్నటువంటి అవి అంటే పూర్తిగా మారుతుంది. చాలా వేగవంతంగా ప్రపంచీకరణ అనేది వినకపోయేది. భారతదేశంలో ఈ ప్రపంచీకరణ అనేది పివి నరసింహారావు గారు 1989లో ఆయన మన భారతదేశాన్ని ప్రపంచానికి ఓపెన్ చేసేవారు చెప్పొచ్చు. ఎందుకంటే ఉదారీకరణ, ఆ తర్వాత ప్రపంచీకరణ, ఆ తర్వాత సరళీకరణ, ఎల్పిజి అంటారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అంటే ప్రభుత్వ రంగాన్ని కూడా ప్రైవేట్కి ఓపెన్ చేసేసి అది మొత్తాన్ని అసలు పివి నరసింహారావు ఈ యొక్క దేశాన్ని ఒక కొత్త కోణంలో ఆవిష్కరించాడని చెప్పొచ్చు. అంటే అది మంచి అయిందా, చెడైందా, దానివల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరికి అన్యాయం జరిగింది, రైతాంగం ఏమైంది, విద్యార్థులు ఏమైపోయారు, ఆ తర్వాత మన కార్మికులు ఏమైపోయారు, అసలు నిజంగా ఈ ప్రపంచీకరణ, ఉదారీకరణ, ఆ తర్వాత ఈ యొక్క ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ, ఇవన్నీ కూడా మనకు ప్రజలకు ఉపయోగపడ్డాయా లేదా అనేది అది ఫ్లిప్ సైడ్ ఆఫ్ ది గ్లోబలైజేషన్. అంటే రెండు ఆలోచించుకోవాలి మనం. ఒకటేమో దానివల్ల ఏం లాభాలు జరిగాయి, ఒకవేళ జరిగితే ఏం జరిగాయి, నష్టాలు ఏం జరిగాయి, జరిగితే ఏం జరిగాయి, ఈ రెండు విషయాలను కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు మన యొక్క మానవ సంబంధాల అల్లిక అనేది చాలా వేగవంతంగా మారిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే మళ్ళీ మొదటి నుంచి చెప్పుకోవచ్చు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మా తాతల కాలంలో మా పక్క టౌన్లో పోయి రావాలంటే గుర్రాలని ఆ తర్వాత వాటిని వాడేవాళ్ళు. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది, మీకు మోటార్ సైకిల్ వచ్చింది, సైకిల్ వచ్చింది, గుర్రాలు పోయి ఆ తర్వాత సైకిల్ వచ్చింది, నడిచేవాళ్ళు అసలు కాశీకి పోతే కాటికి పోవడం లాంటిదని చెప్పేవాళ్ళు. ఆ గుర్రం ప్లేస్లో ఏమొచ్చింది, సైకిల్ వచ్చింది. సైకిల్ ప్లేస్లో ఏమొచ్చింది, మోటార్ సైకిల్ వచ్చింది. మోటార్ సైకిల్ ప్లేస్లో ఈరోజు కార్లు ఇవన్నీ వచ్చాయి. అంటే ట్రాన్స్పోర్ట్ విప్లవం జరిగింది. అదే రకంగా కమ్యూనికేషన్ సిస్టంలో కూడా విప్లవాలు జరిగాయి. ఎట్లాంటి విప్లవాలు జరిగాయి, ఒకప్పుడు మనం కమ్యూనికేషన్ చేయాలంటే ఒక పిల్లోడు ఒక జంటకి ఒక ఆడబిడ్డకి ఒక కూతురు కొడుకు పుడితే ఆ విషయాన్ని వేరే వ్యక్తి ఆ ఊరు నుంచి వచ్చి పక్క ఊర్లో వాళ్ళ భర్త చెప్పేవాడు, ఏమని, నీకు కూతురు పుట్టాడు అని. అంటే కమ్యూనికేషన్ అనేది మానవుడు క్యారీ చేసేవాడు. అంటే ఇప్పుడు కూడా మానవుడే క్యారీ చేస్తాడు, కానీ మీకు ఆ వాతావరణం మారింది. ఇప్పుడంతా సైబర్ స్పేస్ వచ్చింది. అంటే ఆకాశం సాక్షిగా మొత్తం టెక్నాలజీ అంతా మారిపోయింది. అక్కడి నుంచి మనకు మెసేజ్లు వస్తాయి, వాళ్ళు ఫోన్ చేస్తారు నీ కూతురు పుట్టింది అని. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఒక మనిషి చచ్చిపోయినా, ఒక మనిషి పుట్టినా, లేకపోతే ఏదైనా
జరిగినా కానీ అది ఇంతకుముందు కమ్యూనికేషన్ అనేది ఒక మనిషిని ఇంకొక మనిషి ద్వారా చర్చించడం అనేది జరిగేది. కానీ ఈరోజు ఆ వాతావరణం పూర్తిగా మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రతి చిన్న విషయానికి సెల్ ఫోన్లు, చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు సెల్ ఫోన్లు వాడుతున్నారు. ఏదైనా కానీ విత్ ఇన్ సెకండ్స్లో మీకు క్షణాలలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. ఇది విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది, ఏ రకంగా వచ్చింది, అది గ్రామీణ జీవితంలో ఎట్లా ఉంది, అది పట్టణ జీవితంలో ఎట్లా ఉంది, అసలు పట్టణాలు అనేటివి ఈ నెట్వర్క్ సెంటర్లుగా ఎందుకు ఉన్నాయి. మనకు మాటికి మీరు వినే ఉంటారు, మన రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు ఏమని, హైదరాబాద్ని ప్రపంచ నగరంగా చేద్దాం, అమరావతిని ప్రపంచ నగరంగా చేద్దాం. అంటే ప్రపంచ నగరం అంటే ఏంటండి, మీరు ఆలోచించండి. ప్రపంచ నగరం అంటే ఏంటి అంటే అక్కడ ప్రపంచం, నేషన్ స్టేట్ అంటే ఒక రాజ్య భావన అనేది, ఒక రాజ్యము అనేది అక్కడ కుంచుకుపోయి ప్రపంచం అనేది గ్లోబల్ అంటే ప్రపంచము అనేది ప్రపంచ నగరం. ప్రపంచ నగరం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అంటే అక్కడ ప్రపంచానికి సంబంధించిన అంటే ఏ దేశమైనా కానీ అక్కడ పని జరుగుతుంది అని అర్థం. ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు ఫైనాన్షియల్ విషయాలని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందండి ఉదాహరణకి. ఇప్పుడు గూగుల్ వాడు ఉన్నాడు, గూగుల్ వాడికి ఇవన్న నెట్వర్క్ సిస్టమ్ వన్ కంపెనీ ఇక్కడ ఉంటే, హైదరాబాద్లో ఉంటే, వాడు ప్రపంచం మొత్తం కూడా వాడు తన యొక్క పనులను నడుపుతూ ఉంటాడు ఇండియా నుంచి, గూగుల్ ఆఫీస్ నుంచి. అంటే దాన్ని మనం గ్లోబల్ సిటీ అని చెప్పొచ్చు. అంటే ప్రపంచ నగరంగా ఏదైతే ఏ నగరంలోనైతే ఒక అంతర్జాతీయ బహుళ జాతీయ కంపెనీలు ఉండి అక్కడి నుండి ప్రపంచవ్యాప్తంగా పనులు జరుగుతాయో దాన్ని మనము ప్రపంచ నగరంగా చెప్పుకోవచ్చు. అదే రకంగా మనకు గ్లోబల్ కల్చర్ అనేది కూడా వస్తుంది. దీని ద్వారా మనకు ఒక ప్రపంచంలో ఉన్నటువంటి ఒక సంస్కృతి అనేది కూడా వస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఫిషర్ అనేవాడు ఏమంటాడు అంటే, వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఎక్స్ట్రాడినరీ కల్చరల్ చేంజ్. మనము ఒక ఊహించరాని సాంస్కృతిక విప్లవములో మనం జీవిస్తున్నాం అని చెప్పొచ్చు. ఇప్పుడు హైపర్ టెక్స్ట్ వస్తాయి, మనము మెసేజ్ పంపిస్తే ఒక ఎమోజీ, క్లాస్కి సంబంధించి వాట్సాప్ స్టేటస్ పెట్టగానే ఒక ఎమోజీ వస్తూ ఉంటుంది, బాగుందని బాగాలేదని. అంటే 2-way కమ్యూనికేషన్ అయిపోయింది. ఫ్రీడమ్ ఈజ్ డిసైడింగ్ ది ఎవ్రీథింగ్ అన్నట్టు. అంటే ఈ రకంగా మన యొక్క జీవితం అనేది ఏ రకంగా అంటే ఈ నెట్వర్క్ అల్లికలో ఇది మొత్తం భాగం అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు పాఠంలో మనం దీని గురించి ఇంకా లోతుగా మాట్లాడుకున్నప్పుడు అసలు ఏం ఉద్దేశాలతో మనం ఈ పాఠం మాట్లాడుకోవాలనేది కూడా ఈరోజు మనం చూడాలి. ఒకటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ యొక్క ఆవిర్భావాన్ని పరిశీలించాలి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ఎట్లా పుట్టింది అనేది మొదటిగా చూడాలి. రెండోది, పట్టణ సమాజశాస్త్రంలో నెట్వర్క్ ఎట్లా పనిచేస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాలలో మీకు సెల్ ఫోన్లు, వాట్సాప్లు వాడతారు, కానీ సిటీలో వాడినంత వేగంగా అది, ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఫైనాన్స్ కంపెనీ నడిపేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు తెల్లారు లేచిన కానీ ఫోన్లోనే ఉంటాడు. ఆ తర్వాత సిటీ మొత్తం ఎప్పటికి ఫోన్లు నెట్వర్క్లనే ఉంటుంది. అంటే సిటీ మొత్తం ఒక అల్లిక అని చెప్పొచ్చు. 21వ శతాబ్దపు సమాజాన్ని ఈ యొక్క అల్లిక అనేది, నెట్వర్క్ అనేది ఒక పిల్లర్, ఇప్పుడు ఒక ఇంటికి ఎట్లయితే మనకు స్తంభాలు ఉంటాయో అది ఒక ప్రముఖమైన మూల స్తంభంగా మనం చెప్పుకోవచ్చు నెట్వర్క్ని. అది కూడా మనం తెలుసుకుంటాం. అంటే సమాజంలో, పట్టణ సమాజంలో ఈ యొక్క నెట్వర్క్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అదేవిధంగా గ్లోబల్ సిటీ మరియు దాని నెట్వర్క్ అని చర్చించాలి. అంటే గ్లోబల్ సిటీ అనేది విశ్వ నగరాలుగా ప్రతి వాళ్ళు ఈరోజు ప్రతి సిటీ కూడా విశ్వ నగరంగా అభివృద్ధి చెందాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటో కూడా మనం, అసలు గ్లోబల్ సిటీ అంటే ఏంటి, ఇప్పుడు నా చిన్నతనంలో కానీ లేకపోతే 1990 వరకు కూడా గ్లోబల్ సిటీ అనే పదం లేదు. ఈ 1990 తర్వాతనే ఈ ప్రపంచ నగరాలు అనే పదం మనకు ఎక్కువగా వినపడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు, ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది గ్లోబల్ సిటీ యొక్క అర్థం. ముందుగా మనం పరిచయ కార్యక్రమంలో ఏం మాట్లాడుకుంటామంటే, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ అనేది మనం ఇంతకుముందు వేరే టీచర్ గారు చెప్పారు. అది ఏ రకంగా రాజకీయ సంస్థల్ని, ఆర్థిక సంస్థల్ని
ఎట్లా ప్రభావితం చేస్తుందో మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. మనం ఈ రోజు పాఠంలో ఏం తెలుసుకుంటాం అంటే, నెట్వర్క్లో చిక్కుకున్న సమాజం యొక్క ఆలోచన లేదా నెట్వర్క్ సొసైటీ అనేది ప్రపంచీకరణ యొక్క ఫినామినన్ యొక్క సామాజిక ప్రభావాలతో పాటుగా సమాజంలో కమ్యూనికేషన్ చేయడానికి కొత్త మార్గాన్ని మరియు ఎలక్ట్రానిక్ సాంకేతిక సంబంధాలని అది మనకు కలిగి ఉంటుందనేది అర్థమవుతుంది. అంటే ఈ యొక్క నెట్వర్క్ సొసైటీ అనేది ఎలక్ట్రానిక్ రెవల్యూషన్. ఎలక్ట్రాన్ అనే పదం మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఒక వస్తువులో ఎలక్ట్రాన్, న్యూట్రాన్ ఈ రెండు ఎప్పటికీ మూవ్ అవుతూ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్ని కనుక మనం ఒక కమ్యూనికేషన్ సిస్టంలో పెడితే దాన్ని మనకు నెట్వర్క్ సొసైటీ అని చెప్పొచ్చు. అంటే ఎలక్ట్రానిక్ మనకు డివైజెస్ ఉన్నాయి, అది కంప్యూటర్ కానివ్వండి, లేకుంటే ఫోన్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏదైనా మన కెమెరా కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఎలక్ట్రానిక్. టీవీ కానివ్వండి ఎలక్ట్రానిక్, ఆ తర్వాత డివిడి ప్లేయరు, సిడి ప్లేయరు, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఏమైంది అంటే జపాన్ ఉందనుకోండి, అదొక ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ తీసుకొచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ఎలక్ట్రానిక్ యుగంలో మనం బతుకుతున్నామండి. మీకు ఒక మాటలో చెప్పాలంటే ఈ ఎలక్ట్రానిక్ యొక్క దాంట్లో మనం బతుకుతున్నాం. ఒకసారి కనుక మనకు ఈ యొక్క నెట్వర్క్ కనుక దెబ్బతింటే మొత్తం మన జీవన గమనం ఆగిపోయిందని చెప్పొచ్చు. అంత వేగంగా ఈరోజు నెట్వర్క్ సొసైటీ అనేది ఏర్పడుతుంది. ఏం లేదు, ఒక జాతీయ అవార్డు పొందిన ఒక ఫ్రెండ్ ఏమన్నాడు అంటే, ఏం లేదబ్బా, హైదరాబాద్ సిటీలో బతకాలి అంటే నెట్వర్క్ ఉండాలి, వర్క్ ఉండాలి. ఈ వర్క్ నెట్వర్క్ అంటే నీకు సంబంధాలు ఉండగలగాలి. నువ్వు ఒక సినిమా చేయగలిగిన, ఒక బిజినెస్ చేయగలిగిన, నీకు డబ్బులు ఉన్నా లేకపోయినా నెట్వర్క్ ఉందనుకో, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. నీకు తెలిసి ఉండాలి జనాలు. నువ్వంటే జనాలు తెలిసి ఉండాలి, జనం అంటే నీకు తెలిసి ఉండాలి. ఇది ఆధునిక సమాజం యొక్క ప్రధానమైన లక్షణంగా ఇది మనకు అర్థమవుతుంది. ఇది ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ వచ్చింది అనేది మనం చెప్పొచ్చు. అంటే ప్రపంచం మొత్తం కూడా ఇమ్మాన్యుయల్ క్యాజువల్ ప్రకారము మొత్తం ఒక కుగ్రామంగా మారింది అని మనం చెప్పుకోవచ్చు. అంటే మొత్తం ప్రపంచమే, ఒక భూమండలం మొత్తం కూడా ఒక చిన్న గ్రామంగా మారిపోయింది. మీకు ఉదాహరణకి ఒకటి చెప్తాను. అదేంటి అంటే ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ వారు జరుగుతుంది. ఆ పాలస్తీనా ఇజ్రాయెల్ వార్లో ప్రస్తుతానికి ఏంటి అంటే అక్కడ జరుగుతున్నటువంటి గాజాలో పనిచేస్తున్నటువంటి ఒక ఫ్రెండ్ తాను చేస్తున్నటువంటి రీసెర్చ్లో భాగంగా టీచింగ్ చేస్తున్నాడు. అతను డైరెక్ట్ నిన్న లైవ్ ఇచ్చాడు. అంటే అసలు గాజాలో ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా అతను లైవ్లో ఇవ్వడం జరిగింది. అంటే నేను చెప్పడం ఏంటి అంటే, ఈరోజు అదే మనం ఒకప్పుడు గాజాలో ఏం జరిగింది, ఇజ్రాయెల్లో ఏం జరిగింది అంటే తెల్లారి పేపర్ చూసుకోవాల్సి వచ్చేది. ఈరోజు వాతావరణం మారింది. మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది వెంబడే తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు వెంబడెంబడే తెలుస్తుంది. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే మనకు ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ జరిగింది అని మనం చెప్పొచ్చు. నిన్న సెల్ ఫోన్లో మా ఫ్రెండ్ అది లైవ్ ప్రసారం ఇచ్చాడు. అది ఎట్లా పాసిబుల్ అయింది అంటే అది ఒక నెట్వర్క్ సొసైటీ ద్వారానే అనేది మనకు అర్థమైంది. అంటే ఇది ఒక చిప్ మొత్తాన్ని ప్రపంచాన్ని రెవల్యూషనైజ్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుందే, లేకుంటే మీకు ఫేస్బుక్, ట్విట్టరు, ఆ తర్వాత ఇవన్నీ కూడా మైక్రో ఎలక్ట్రానిక్ ఆధారిత సమాచారం అనేది ఈరోజు మనకి అది ఒక పెద్ద విప్లవంగా తెలిసిపోయింది. ఎట్లా అంటే ఏ పెద్ద హీరో అయినా కానీ, ఏ పెద్ద హీరోయిన్ అయినా కానీ వాళ్ళు మైక్రో బ్లాగ్లో తమ యొక్క అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశాడు అనుకోండి. ట్వీట్ అంటే ఏంటంటే అది ఒక చిన్న ఎలక్ట్రానిక్ ఆధారితవాది. అది రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో ఇండియాలో కొన్ని లక్షల మంది చూస్తారు. అంటే ఒక మైక్రో బ్లాగింగ్ ద్వారా ఒక వ్యక్తి ఒకటి మాట్లాడితే అది మొత్తం సమాజం మొత్తం చూస్తున్నారు, యూత్ మొత్తం చూస్తున్నారు. దీన్ని ఒక మైక్రో బ్లాగింగ్, మైక్రో ఎలక్ట్రానిక్స్ ద్వారా సమాచారాన్ని షేర్ చేయడము, అది సమాజంలో ఒక రెవల్యూషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మైక్రో ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఇంటర్నెట్, ఫేస్బుక్, ఇంకా చాలా మెసేజెస్, ఇవన్నీ కూడా మనకు మైక్రో బ్లాగింగ్
మైక్రో ఎలక్ట్రానిక్స్ ద్వారా అది అవుతుంది. ఉదాహరణకి మీకు చెప్పాలి అంటే, ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు. బిల్ గేట్స్ ఎందుకు గొప్పవాడు అయ్యాడు అంటే, నువ్వు ఎంత పెద్ద డాటా అయినా కానీ, నువ్వు ఎంత పెద్ద ఇప్పుడు ఒక పుస్తకం రాసావు అనుకోండి, దాంట్లో ఎన్నో వందల పేజీలు అన్నీ మొత్తం పోతూ ఉంటాయి. అంటే వందల పేజీలు నువ్వు రాస్తూ ఉండాలి. అట్లా కాకుండా నువ్వు ఒక సిస్టమ్ మీద నువ్వు ఎంతైనా రాసుకో, అది నీకు స్పేస్ అనేది ఉంటుంది. అంటే స్పేస్ అనేది నీకు రోజు రోజుకి ఎక్స్టాండ్ అవుతూ ఉంటుంది. ఇది మైక్రో ఎలక్ట్రానిక్స్ చేసినటువంటి ఒక విప్లవం చెప్పచ్చు. ఇప్పుడు బిల్ గేట్స్ చేసినటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, నువ్వు ఇంతకుముందులాగా పేపర్లు, ఆఫీసులు అవన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు కొత్తది మొత్తం డాటా సేవింగ్, డాటా సెంటర్స్, మొత్తం కంప్యూటర్ స్పేస్ అనేది నీకు కొన్ని లక్షల ఫైల్స్ ఉండవలసినటువంటి పేపర్లో ఫైల్స్ ఉండవలసింది ఒక చిన్న చిప్లో ఉంటుంది. ఇప్పుడు అంతెందుకండి, మనకు మొబైల్ ఫోన్ ఉందా, మొబైల్ ఫోన్ అనేది మనకు 300 మంది పేర్లతో సహా వాళ్ళు ఎక్కడ ఏంటి అనేది మొత్తం చూపిస్తుంది. దాంట్లో ఉండేది చిన్న చిప్. అది ఆ చిప్ ఆధారంగా మనకు అసలు ఏంటి, ఎవరు ఏంటి అనేది మనకు మొత్తం అది మైక్రో ఎలక్ట్రానిక్స్ ద్వారా మనకు రోజు కమ్యూనికేషన్ అనేది తెలుస్తూ ఉంది. అంటే ఈ రకంగా మైక్రో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అనేది ఈ యొక్క నగర జీవితంలో అతి ప్రధానంగా మనకు తెలుస్తుంది. దీన్ని మనం సమాచార యుగం లేకపోతే నెట్వర్కింగ్ యుగం అని కూడా అని చెప్పవచ్చు. 20వ శతాబ్దాన్ని నెట్వర్కింగ్ ఏజ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అర్బన్ నెట్వర్క్లో భావనలు, సామాజిక శాస్త్రం అంటే ఈ యొక్క సామాజిక శాస్త్రంలో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. దాదాపు 20వ శతాబ్దంలో ఒక మార్పు కనిపించింది. ఇది సామాన్యుల యొక్క ఆవిర్భావం ద్వారా గుర్తించబడిన మార్పు. అంటే ఏమైంది అంటే, 20వ శతాబ్దంలో ఈ యొక్క సామాన్యుల యొక్క అది పెరిగింది. ఎట్లా అంటే, ది రైజ్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్, ది రైజ్ ఆఫ్ ప్లెబియన్స్. అంటే ఒకప్పుడు ఎట్లా ఉండేది అంటే, ఒక సినిమా హీరో గురించో, ఒక రాజకీయ నాయకుని గురించో పత్రికలు వాళ్ళు వీళ్ళు రాసేవాళ్ళు. కానీ ఈరోజు సామాన్య మానవులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్షా కార్మికుడు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాడు, లేకుంటే ఒక శానిటేషన్ వర్కర్ ఎట్లా ఇబ్బంది పడుతున్నాడు, ఒక గర్భిణీ స్త్రీ ఎట్లా ఎట్లా చేస్తున్నాడు, లేకపోతే ఒక రైతు, ఒక సాదాసీదా రైతు ఏ రకంగా అతను ఇబ్బందులు పడుతున్నాడు అనేది, అంటే మీకు పేపర్ తీస్తే మీకు మొత్తం కూడా సామాన్యుల గురించే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటండి, ఇప్పుడు మనము హిందూ పేపర్ ఇంతకుముందు చూశాను, నేను వేరే చూశాను. హిందూ పేపర్లో చూస్తే ఏ రాజు గురించో ఏ రాణి గురించో లేదందులో. దాంట్లో సాదాసీదాగా పాలస్తీనాలో ఏం జరిగింది, అక్కడ వేరే దగ్గర ఏం జరిగింది అనేది దాంట్లో ఉంది. అంటే ఒక సాదాసీదా జనాల గురించి, లేకుంటే ఒక ఒక సాదాసీదా వ్యక్తుల గురించి అనేది మనకు ఈ యొక్క పేపర్లు కానీ, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, కమ్యూనికేషన్ కానీ, ప్రింట్ కానీ, ఇవన్నీ కూడా ఒక కార్మికుల గురించి, ఒక సాదాసీదా స్త్రీ గురించి. దెర్ ఇస్ ఎ రైజ్ ఆఫ్ ప్లెబియన్. అంటే ఒక సాధారణ మనిషి ఆవిర్భవించాడు ఈ సమాజంలో. వాని గురించే ఈ యొక్క సమాజము, రాజకీయ నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని ప్రింట్ మీడియా అన్ని దాని గురించి. ఈ యొక్క ఏదైతే ఒక సామాన్యుని అసామాన్య జీవిత చరిత్ర అని చెప్పుకోండి, ఏదైతే ఇది మొదలుపెట్టిందో, ఇది 20వ శతాబ్దపు యొక్క ప్రధానమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క 20వ శతాబ్దం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే, ఒక సామాన్యుని గురించి మాట్లాడడం. ఇప్పుడు శ్రీశ్రీ గురించి ఎట్లయితే తాజ్మహల్ కట్టడానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అన్నారో, అంటే అక్కడ సామాన్యుని గురించి చెప్పాడు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏ దోస్త్ పరేషన్ మత్ ఎక్ దిన్ ఐసా భీ ఆయేగా ఫులోం కి బారిష్ హోయేగి అని ఒక సామాన్యుని గురించి రాశాను. అంటే సామాన్యుడు అనేవాడు, నువ్వేం భయపడబాకరా, ఒకరోజు సమస్యలు ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు, కానీ ఒకరోజు నీ మీద పూల వర్షం కురుస్తుంది. అంటే కవులు, కళాకారులు, పెయింటర్స్, రైటర్స్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక సామాన్య వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది దాని మీద ఫోకస్ అనేది జరిగింది. ఇది 20వ శతాబ్దం క్యారెక్టర్ అండి. ఇప్పుడు 20వ శతాబ్దంలో మనటి వరకు నిజాం గురించి ఉండేవాడు, ఇంకెవడన్నా ఉండేవాడు. అట్లా అది పోయి ఇప్పుడు సామాన్యుడే ఒక కేంద్ర బిందువుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సామాన్యుడే, ఒక సామాన్య స్త్రీయో సామాన్య పురుషుడో కేంద్ర బిందువుగా ఈరోజు రాజకీయాలు, ఈరోజు కమ్యూనికేషన్ సిస్టమ్,
ఈరోజు అన్నీ కూడా వీరికి చదువు ఇవన్నీ కూడా అట్ట జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు, చెప్పి మనం ఇంకొంచెం ముందుకు పోదాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే ఒక సాదాసీదా పిల్లలు ఉన్న వాళ్ళకి అమ్మఒడి ప్రోగ్రాం కింద ఎన్నో డబ్బులు ఇస్తున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక సామాన్యునికి న్యాయం జరగాలి. రేషన్ షాప్లో రేషన్ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒకవేళ కాంగ్రెస్ కనుక పవర్లోకి వస్తే ఆడవాళ్ళకి ఉచితంగా మనం బస్ ట్రావెల్ ఇస్తామని చెప్తున్నారు. దాని ఉద్దేశం ఏంటండి? దాని ఉద్దేశం ఏంటంటే సామాన్యులు అనేవాళ్ళు బాధపడకూడదు. గ్యాస్ అనేది ఉంది, గ్యాస్ 500. నేను ప్రతిసారి గ్యాస్ను నింపినప్పుడల్లా అది 450-500 ఉంటుంది. ఆ చిన్న గ్యాస్, పెద్ద సిలిండర్ అయితే 1400 ఉంది. అంటే సామాన్యునికి అది అందుబాటులో లేదు. సామాన్యుని టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ ఏం చేసింది, 500కి గ్యాస్ ఇస్తాము, ఉచిత ఆడవాళ్ళకి ఉచిత బస్ ప్రయాణము, ఆ తర్వాత యువతకి ఉద్యోగాలు, ఇట్లా చెప్పారు. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే ఒక సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకొని వానికి కావాల్సినటువంటి ఎజెండాను ఎవరైతే రూపొందిస్తారో వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అది ఇప్పుడు ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ, కమ్యూనిస్ట్ ఎవరైనా కావచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను. అంతే తప్ప రాజకీయ శిక్షణ కేంద్రం కాదు. ఈ రకంగా ఒక 20వ శతాబ్దంలో ఒక సామాన్య మానవుడు ఎదగడం అనేది ఈ యొక్క యుగ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా గొప్ప విషయం. అంటే మా రోజుకి మానవుడు అనేవాడు ఒక మత ఛాందస్యవాదిగా కాకుండా, కుల ఛాందస్యవాదిగా కాకుండా, ఏమంటే ప్రాంతీయ భాషాజ్ఞానం కాకుండా ఒక సామాన్యునికి ఎట్లా న్యాయం జరుగుతుందని ఆలోచించడం అనేది ఒక గొప్ప శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇది దేర్ ఇస్ ఎ రైజ్ ఆఫ్ ఆర్డినరీ అనేది అదొక ఎక్స్ట్రాడినరీ డైమెన్షన్ ఆఫ్ మనకు ఈ యొక్క గ్లోబలైజేషన్ సొసైటీ అని చెప్పవచ్చు. జీవితంలోని ప్రతి కోణంలో బహుళ డైమెన్షన్స్ వర్తనం సంభవిస్తాయి. అంటే ఒక వ్యక్తి జీవితంలో రకరకాల డైమెన్షన్స్ జరుగుతాయి. అంటే మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది లైఫ్ అనేది. ఇంతకుముందు సింగిల్ డైమెన్షనల్గా ఉండేది. ఎట్లా అంటే ఒక ఊర్లో కూలీలు ఉండేవాళ్ళు, వాళ్ళు బతుకుతారు, చేస్తారు, పెళ్ళైతే ఐదు లేదు. కానీ ఇప్పుడు అట్లా కాదు. మనిషి జీవితం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అది మల్టీ డైమెన్షన్గా మారింది. అది ఎక్కువ ప్రభావానికి గురవుతున్నారు. చదువుతున్నారు, సిటీలకు వస్తున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు, రాజకీయ నాయకులు అవుతున్నారు, కళాకారులు అవుతున్నారు, ప్రొఫెసర్లు అవుతున్నారు. నాలాంటి వ్యక్తి ఒక సాదాసీదా ఊర్లో అమ్మ పేడ తీసుకురాలంటే పేడ తీసుకొచ్చి గవర్నమెంట్ బడిలో చదువుకొని ఏదో గవర్నమెంట్ దాంట్లో చదువుకుని ఈరోజు మేము కూడా పాఠాలు చెప్తున్నాను కోటేసుకుని అంటే ఇది ఒక సాదా సామాన్యుని యొక్క ఆవిర్భావం అని చెప్పొచ్చు. ఎక్కడో నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎటువంటి రాజకీయ నాయక నేపథ్యం లేదు, భూస్వామ్య నేపథ్యం లేదు, లేకపోతే ఇంకా పెట్టుబడిదారి నేపథ్యం లేదు. ఒక సాదాసీదా చిల్లర కొట్టు నడుపుకునే ఒక కుటుంబం నుంచి వచ్చాను. ఈ ఉదాహరణ ఏం చెప్తుంది అంటే ఈ యొక్క సామాన్యుడు పైకి రావడం అనేది ఈ యొక్క యుగ లక్షణంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది కమ్యూనికేషన్ వల్ల, మల్టీ డైమెన్షనల్ వల్ల అనేది ఇది సాధ్యమవుతుంది. ఈ సామాజిక శాస్త్రం అనేది ఇది ఇట్లా ఎట్లా జరుగుతుంది ఈ యొక్క 20వ శతాబ్దంలో? ఇట్లా నారాయణ కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారండి. ఎట్లా అంటే సామాన్య జీవితం నుంచి ప్రొఫెసర్ అయిన వాళ్ళు, సామాన్య జీవితం నుంచి అడ్మినిస్ట్రేషన్ అయిన వాళ్ళు, సామాన్య జీవితం నుంచి బిజినెస్ పీపుల్ చేసిన వాళ్ళు, లేకుంటే ఒక కళాకారులు ఎదిగిన వాళ్ళు, ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు చాలామంది ఈ యొక్క దేశంలో ప్రపంచంలో ఉన్నారు. ఇది రైజ్ ఆఫ్ ఆర్డినరీ అనేది చాలా చాలా సోషలాజికల్లీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. అది ఒక సమాజ పరంగా మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇది కేవలం క్రమబద్ధమైన సూచనగా మాత్రం కట్టుబడి ఉండకూడదు. సంక్షిప్తంగా ఒక కొత్త రకమైన సామాజిక శాస్త్రంపై ఏకాగ్రత ఏర్పడింది. ఈ సామాజిక శాస్త్ర పరిశీలన, సిద్ధాంతం, నిర్మాణం కమ్యూనికేషన్ ఆధారంగా రూపొందించబడింది. అంటే ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎట్లయితే ఎలక్ట్రానిక్ రెవల్యూషన్స్ వచ్చిందో, ఏ రకంగానైతే రైజ్ ఆఫ్ ప్లెబియన్ జరిగిందో, ఒక సాదాసీదా వ్యక్తి ఏ రకంగా ఎదగడం జరిగిందో, దీన్ని మొత్తంగా మనం ఈ యొక్క సోషియాలజీ కూడా తదనుగుణంగా మారిందని మనం ఈ యొక్క వేగంగా మారుతున్నటువంటి సామాజిక ప్రక్రియలకు సంబంధించి సోషియాలజీ కూడా చాలా వేగంగా మారింది దీన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో. ఇప్పుడు మనకు ఎమ్మెన్ఎల్ క్యాషువల్ ఉన్నాడు అనుకోండి, అతను రాశాడు ది రైజ్ ఆఫ్ నెట్వర్క్ సొసైటీ అని ఒక బుక్ రాశాడు. అదేవిధంగా ఫిషర్ రాశాడు. ఈ రకంగా యొక్క వేగంగా మారుతున్నటువంటి సమాజం గురించి రాయడం జరిగింది.
శక్తి, సాధికారత. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక గ్రూప్లో కానీ ఒక కమ్యూనికేషన్, ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఉంటాయండి. వాట్సాప్ గ్రూప్లో నిన్న మా ఊర్లో ఒక వ్యక్తి పక్క ఖాదర్పేట అనే ఒక ఊర్లో బైక్ యాక్సిడెంట్ అయితే అందరూ దాంట్లో డబ్బులు వేశారు. అంటే అతను ఆ వ్యక్తిలో గ్రూప్లో వ్యక్తి కాబట్టి. అంటే ఒక గ్రూపు ఇంక్లూజన్ అంటే ఒక కమ్యూనికేషన్ సిస్టంలో నువ్వు ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నావు అనుకో, అది నువ్వు స్కూలే కానీ, విలేజే కానీ, యూనివర్సిటీ చదువుకున్న గ్రూపే కానీ, నీ బిజినెస్ గ్రూప్ అయినా కానీ, ఒకరికి ఏమైనా జరిగితే మిగతా వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఇంక్లూజివ్ గ్రోత్గా మనం చెప్పొచ్చు. అంటే ఇది ఎక్స్క్లూజన్ కూడా చేస్తుంది. కమ్యూనికేషన్ ఏం చేస్తుంది అంటే, మీకు డిజిటల్ ఇల్లిటరసీ అనే గురించి మీకు తెలిసే ఉంటుంది. డిజిటల్ ఇల్లిటరసీ అంటే ఏంటంటే చాలామందికి కంప్యూటర్ వాడడము, సెల్ ఫోన్ వాడడము, టీవీ వాడడం అనేది తెలియదు. తెలియని వాళ్ళంతా కూడా వెనుకబడిపోతున్నారు, తెలిసిన వాళ్ళేమో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు దీన్ని అమర్త్య సేన్ భాషలో చెప్పాలి అంటే సిమెట్రికల్ ఇన్ఫర్మేషన్ రిలేషన్స్, అసిమెట్రికల్ ఇన్ఫర్మేషన్ రిలేషన్స్. సిమెట్రికల్ రిలేషన్స్ అంటేనేమో మీకు సమాచారం కానీ సాంకేతికత కానీ అందరికీ అందుబాటులో ఉండడం. ఇప్పుడు యూరప్ ఉంది, అమెరికా ఉంది, వాళ్ళకి అందరికీ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది అందుబాటులో ఉంది. కానీ భారతదేశంలో ఈ యొక్క నెట్వర్కింగ్ కానీ అసిమెట్రికల్గా ఉంది. ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తాను మీకు, సిమెట్రికల్ ఇన్ఫర్మేషన్ రిలేషన్స్, అసిమెట్రికల్ ఇన్ఫర్మేషన్ రిలేషన్స్ గురించి. ఇప్పుడు అమెరికాలో వాతావరణ కేంద్రం ఉంటుంది కదా, వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఇంకొక 2 గంటల్లో వర్షం వస్తుందంటే సాదా సీదాగా అందరు గొడుగులు తీసుకుని ఇంటికి బయటకు వెళ్తారు. కానీ భారతదేశంలో అంత ప్రభావవంతమైనటువంటి మనకి ఈ యొక్క వాతావరణ శాఖ లేదు, కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. అంటే ఈ రకంగా మనకు తేడాలు ఉన్నాయి. అంటే అభివృద్ధి చెందిన దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఈ రకంగా మనకు తేడాలు ఉన్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఏదైనా సమాజ నిర్మాణంలో పుష్కలంగా మినహాయించడం, చేర్చడం ద్వారా గుర్తించబడిన సామాజిక కమ్యూనికేషన్ నెట్వర్క్ సామాజిక మార్పును నిర్ణయించే శక్తి యొక్క ఉనికి మరియు సమగ్రత ద్వారా వెళ్తాయి. సాధారణ పదాల్లో శక్తి అనేది ఒకరి ఇష్టాన్ని ఇతరులపై విధించే సామర్థ్యాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే పవర్ అంటే ఏంటి అంటే, పవర్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి తాను చెప్తే 10 మంది వినడాన్ని మనం పవర్గా చెప్పచ్చు. ఇప్పుడు మీరు నేను చెప్తే వాళ్ళు జనాలు వినకపోవచ్చు. ఒక చిరంజీవి చెప్తాను, లేకుంటే ఒక సినిమా యాక్టరో, ఒక రాజకీయ నాయకుడు, దాన్ని మనం పవర్ అని చెప్పచ్చు. అంటే ఒక వ్యక్తి తన మాటల ద్వారా 10 మందిని కనుక మనం ప్రభావితం చేయగలిగితే దాన్ని పవర్ అని మనం అర్థం చేసుకోవాలి. సాంప్రదాయకం చెందిన సమాజాలలో సామాజిక సంబంధాలు, ఆచారాలు మరియు సంస్కృతి వివిధ ప్రదేశాల్లో విభిన్నంగా ఏర్పడతాయి. వ్యక్తులు, కుటుంబాలు, గ్రామాలు, నగరాలు, పట్టణాలు మొదలైన వాటి కోసం ఆ స్థలం యొక్క స్థాపించబడిన నియమాల ప్రకారం వ్యవహరిస్తారు. అయినప్పటికీ ఇది పట్టణ నెట్వర్క్లో మారుతుంది. ప్రాంతీయ ప్రదేశాలకు ఇక్కడ వారి నియంత్రణ లేదు. ప్రజలు ఇప్పుడు గ్లోబల్ నెట్, మాస్ మీడియా, కంప్యూటర్లు మొదలైన ద్వారా కమ్యూనికేట్ చేయడానికి మరియు సంబంధాలను పెంచడానికి స్వేచ్ఛగా ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది అంటే స్వేచ్ఛ అనేది మొత్తం మారుతుంది. నేషన్ స్టేట్ అనేదాన్ని కూడా అది తొక్కేసింది అని మనం చెప్పచ్చు. ఇప్పుడు ఎక్కడనో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈరోజు అమెరికాలోకి మాట్లాడుతున్నారు, హైదరాబాద్కు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా కంప్యూటర్లు, ఇంటర్నెట్, మాస్ మీడియా, గ్లోబల్ మీడియా ద్వారా ఇది సాధ్యమైందని మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఒక సంబంధం నిర్మించబడింది. అంతకుముందున్న సాంప్రదాయాలు మరియు సామాజిక సంబంధాలు పెరుగుతున్న నెట్వర్క్ సమాజం మరియు దాంతో ముడిపడి ఉన్న విలువలతో ప్రభావం అవుతుంది. అంటే ఆ సమాజం విలువలు అనే దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఫ్రెండ్ లండన్కి వెళ్ళాడు. అతను ఏం చెప్తాడు అంటే, సాయంత్రం కాగానే లండన్ మీడియాలో ఒక రకమైనటువంటి సాయంత్రం నైట్ పూట వాళ్ళు ఏ గ్రేడ్ సినిమాలు వేస్తారని చెప్పాడు. అది మన భారతదేశంలో జరగదు. అది అంటే మిడ్ నైట్ కూడా మనకు కూడా వేస్తారనుకోండి, కానీ చెప్తున్నాను. అట్లా అంటే ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క విలువలు ఉంటాయి, ఒక్కొక్క నెట్వర్క్ ఉంటుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక మనిషి శక్తి అంటే ఎంపవర్మెంట్ అండ్ డిసెంపవర్మెంట్, అంటే ఎంపవర్మెంట్
అండ్ శక్తి అంటే పవర్ అండ్ ఎంపవర్మెంట్. ఇప్పుడు చాలా వరకు మన రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు ఉమెన్ ఎంపవర్మెంట్, దళిత్ ఎంపవర్మెంట్, మైనారిటీ ఎంపవర్మెంట్ అని చెప్తా ఉంటారు. దాని అర్థం ఏంటండి? చాలామంది పిల్లలు, మైనారిటీ పిల్లలు ఈరోజు కంప్యూటర్ ఎడ్యుకేషన్లో లేరు, ఇంజనీరింగ్లో లేరు, మెడిసిన్లో అసలే లేరు. వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు ఎంపవర్ అవుతారు అనేది దాని ఉద్దేశం. అంటే ఎనేబులింగ్ ది కేపబిలిటీస్, అంటే ఒక వ్యక్తి, ఒక సమూహము, సమాజం యొక్క శక్తిని పెంచడం. అంటే ఎనేబులింగ్ కేపబిలిటీస్ అంటే అతని కౌశలాన్ని మనం పెంచడం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఎనేబులింగ్ అంటే ఇంక్లూడింగ్ పవర్ అండ్ ఇంక్లూజన్ అనేది ఈ రకంగా ఉంటుంది. అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ మైనారిటీస్ అంటారు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది? తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంపవర్ అయ్యారు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు వాళ్ళ సొంతంగా వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళకి సొంతంగా వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు ఒకరి పరిపాలనలో వాళ్ళు లేరు. అంటే ఇది ఇంక్లూజన్. ఒకప్పుడు సినిమాలలో తెలంగాణ భాషని, తెలంగాణ యాసని, వీటన్నిటిని కూడా ఒక వ్యంగ్యంగా చూపించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వేరే పరిస్థితి వచ్చింది. అంటే ఈ రకంగా, అంటే ఇప్పుడు ఏమైంది? తెలంగాణ సమాజం అనేది శక్తి మరియు సాధికారత సంపాదించింది. ఈరోజు వాళ్ళు సొంతంగా ప్రభుత్వం నడుపుకుంటున్నారు. ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఏమని, తెలంగాణ వస్తే నక్సలిజం వస్తుంది, తెలంగాణ వస్తే మతత్వం వస్తుంది, తెలంగాణ వస్తే భూస్వామ్య విధానం వస్తుంది. అంటే కొంతవరకు అది వాస్తవమే కావచ్చు, కానీ వాళ్ళు ఈరోజు స్వయం పాలన, సాధికారిత, ఎంపవర్మెంట్ జరిగిందనేది మనం కొంచెమైనా మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం. అంటే మీకు సినిమాలలో కానీ రాయలసీమ వాళ్ళు విలన్లు ఉంటారు, తెలంగాణ వాళ్ళు కమెడియన్స్ ఉంటారు, ఆంధ్ర వాళ్ళు హీరోలు ఉంటారు. ఏదైతే ఈ యొక్క డిసెంపవర్మెంట్ జరిగిందో, ఏదైతే నెట్వర్క్, మాస్ మీడియా, పేపర్ మీడియా, ఇప్పుడు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ రాసే భాష ఒకప్పుడు, ఇప్పుడు తెలంగాణ పత్రికలు లేకుండే. ఆ భాష ఏంటంటే అది కోస్టల్ గోదావరి బ్రాహ్మణికల్ భాష ఉంది. అది అందరి మీద రుద్దబడ్డది. సామాన్యులు మాట్లాడుకునే తెలంగాణ భాష యాదికని, లేకుంటే ఇట్లాంటివన్నీ యాదిలో అనేది తెలంగాణ భాష. అంటే ఈ భాష అసలు పేపర్లో కానీ సినిమాల్లో కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవరు మాట్లాడకపోయేవారు, డిసెంపవర్ అయ్యేవారు. అంటే అదొక ఏలియనైజేషన్ జరిగేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు హీరో తెలంగాణ వచ్చిన కాంచి హీరో తెలంగాణ భాష మాట్లాడుతున్నాడు, విలన్ తెలంగాణ భాష మాట్లాడుతున్నాడు, అందరూ మాట్లాడుతున్నారు. పేపర్ వాళ్ళు కూడా, తెలంగాణ పత్రికలు కూడా తెలంగాణ భాషను విరివిగా వాడుతున్నాయి. దీని అర్థం ఏంటంటే భాష అనేది, నెట్వర్క్ అనేది, కమ్యూనికేషన్ అనేది, ఇవన్నీ కూడా ఒక సమూహాన్ని, ఒక వెనుకబడ్డ వర్గాలని ఇది ఎంపవర్ చేస్తుంది, సాధికారత చేస్తుంది. ఇప్పుడు ఈరోజు మీరు కనుక సినిమా రంగాన్ని చూస్తే తెలంగాణ వాళ్ళు కొంచెం ముందంజలో ఉన్నారనేది, డైరెక్టర్లకు ముందంజలో ఉన్నారనేది ఒక ప్రస్తుతం మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్, మనకు అందుతున్నటువంటి సమాచారం. హీరోలు ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు, కానీ డైరెక్టర్స్ మొత్తం ఈరోజు తెలంగాణ వాళ్ళు ఉన్నారు. మొన్న చంద్రబోసు ఒక పాటకి ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. దాని అర్థం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ వాళ్ళు సాధికారత పొంది వాళ్ళు ముందంజలో వెళ్తున్నారు. చదువులో కూడా, విద్యలో, వైద్యంలో, అన్నింటిలో కూడా, స్పోర్ట్స్లలో కూడా ఈరోజు తెలంగాణ అనేది కొంచెం ముందులో నడుస్తుందని చెప్పొచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, ఈ శక్తి, సాధికారత అంటే పవర్. అంటే ఇంతకుముందు ఒక ఆంధ్ర వాళ్ళు చెప్తేనే తన పవర్ ఉండేది, 10 మంది వినేవారు. ఈరోజు ఆ పరిస్థితి పోయింది. ఆంధ్ర వాళ్ళు చెప్తే వినడం కాదు, అసలు ఏమీ జరగట్లేదు. తెలంగాణ చెప్తే నడుస్తుంది. అంటే శక్తి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ, లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ. దీన్ని మీకు అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణగా చెప్పాను. శక్తి, సాధికారత అనేది ఏ రకంగా ఉంటుందని. ఇది ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం ఈ గ్లోబల్ నెట్వర్క్ వల్ల ఈ యొక్క దేశము, జాతీయత అనేది తగ్గుతుందనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సమాచార సాంకేతికత అర్థం అంటే ఐసీటీ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అంటే ఏంటి అంటే అది విస్తారమైన వినియోగం, నెట్వర్క్, సోషల్ నెట్వర్క్ అనేది మనం
అర్థం చేసుకోవాలి. వివిధ ఇది మీకు ఫిజికల్ స్పేస్ని కొట్టేస్తుందండి. అంటే ఈ నెట్వర్కింగ్ ఏం చేస్తుందంటే ఫిజికల్ యొక్క ప్రాదేశిక ఏదైతే మనకు బౌండరీస్ ఉన్నాయో, అంటే ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, నేను ఇండియాలో ఉన్నాను, అది ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడాలంటే ఫోన్ లేకపోతే వాడు అక్కడ పోయి మాట్లాడాలి. అంటే ప్రాదేశికంగా కొన్ని సమస్యలు ఉండేవి. కానీ ఈరోజు నువ్వు మాట్లాడాలన్నా, నువ్వు ఒక ఏదైనా కమ్యూనికేషన్ ఇవ్వాలన్నా నీకు ప్రాదేశిక అనేటివి ఏమి లేవు. అంటే నువ్వు ప్రాదేశిక సమస్యలను అధిగమించావనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెట్వర్క్ సొసైటీ 21వ శతాబ్దం మొత్తం కూడా మనం నెట్వర్క్ సొసైటీ అని చెప్పొచ్చు. ఎట్లా అంటే మీకు ఒక పెయింటర్ ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, వాడు తన యొక్క పెయింటర్స్ మొత్తం గ్రూప్ని ఒక గ్రూప్గా పెట్టుకుంటాడు, సమాచారాన్ని కానీ ఏదైనా కానీ. ఒకవేళ వాడు నెట్వర్క్ నుంచి పోయాడు అంటే అదేంటి అంటే ఇప్పుడు అది వాడు ప్రొఫెషనల్గా బాగా దెబ్బతినిపోతాడు. మీకు ఉదాహరణ చెప్పాలి అంటే మనం ఒక శాటిలైట్ని పంపిస్తే అది నెట్వర్క్ కనుక మనం మిస్ అయిపోతే శాటిలైట్ అది మిస్ అయిపోయినట్టు మనం అర్థం చేసుకోవాలి. అంటే నెట్వర్క్ అనేది అంత ఒక కక్ష ఉంటుంది కదా, ఆ కక్షలో తిరుగుతా అది మనకు నెట్వర్క్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు చంద్రయాన్ 2 కానీ లేకుంటే విక్రమ్ ఇట్లాంటివన్నీ కూడా మనకు నెట్వర్క్లో భాగం అన్నట్టు. అట్లే ఒక పెయింటరు, ఒక రైటరు, ఒక మ్యూజిషియను, ఒక అకాడమిషియను, ఒక సింగరు, లేకుంటే ఇప్పుడు రైతులు, ఇప్పుడు రైతు కూలీ సంఘాలు లేవా అండి, అదొక నెట్వర్క్ సిస్టమ్. వాళ్ళ సమస్యల్ని రోజు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు హైదరాబాద్ ఎల్డర్స్ సిటిజన్స్ యొక్క ఆయన జనరల్ సెక్రటరీ అధ్యక్షుడు ఉన్నాడు. అదొక నెట్వర్క్ సిస్టమ్. అంటే మొత్తం సిటీలు మొత్తం కూడా యొక్క నెట్వర్క్ మీద ఆధారపడతాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏకకాలంలో సంభవించే అనేక మార్పులతో ఈ కొత్త అభివృద్ధి చెందుతున్న సమాజంలో కొత్త ఆర్థిక వ్యవస్థ నిర్మించబడుతుంది, గ్రహించబడాలి. మనకు ఎకానమీ కూడా కొత్త ఎకానమీ వచ్చింది. ఇప్పుడు వందలాది ఫైనాన్స్ కంపెనీలు వచ్చాయండి. మీరు పెట్రోల్ బంక్ దగ్గర పోండి, మీరు పెట్రోల్ పోయించుకుంటా అంటే ఒక 10 మంది వస్తారు, సార్ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా అని. కొత్త ఫైనాన్స్ సిస్టమ్ వచ్చింది, కొత్త ఆర్థిక వ్యవస్థ వచ్చింది. మీకు క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు, మీరు ఎప్పుడంటే అప్పుడు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈ యొక్క నెట్వర్కింగ్ సిస్టమ్ అనేది మొత్తం మారిందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సామాజిక శాస్త్రం పునరుద్ధరణ మరియు కొత్త కోణాలను సంబంధంగా మరియు ఉపయోగకరంగా ఉంచడానికి అవసరం. ఇది కొత్త సాంకేతిక నమూనాను నిర్మించబడుతుంది. అంటే ఈ యొక్క సామాజిక శాస్త్రం కూడా ఈ రకంగా కొత్త సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కొత్తగా మారుతుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది జన్యు ఇంజనీరింగ్లో సహా కొత్త సమాచార సాంకేతిక నుండి ఉద్భవించింది. జన్యు ఇంజనీరింగ్ అంటే జెనెటికల్ ఇంజనీరింగ్ నుంచి ఇది మొదలైందని మనం చెప్పుకోవచ్చు. సాంకేతికతను భౌతిక సంస్కృతిలో భాగంగా పరిగణించాం. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు అనేది ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మెటీరియల్ కల్చర్. ఇప్పుడు ఏఆర్ రెహమాన్కు తేడా, ఇళయరాజా తేడా ఏంటంటే ఏఆర్ రెహమాన్ మెటీరియల్ కల్చర్ను ఎక్కువగా వాడాడని చెప్పచ్చు. అతను రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడతాడు, అంటే మెటీరియల్ కల్చర్ని ఎక్కువగా వాడాడు. ఇది సాంకేతికత అనేది ఒక భౌతికమైనటువంటి కల్చర్, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే కంప్యూటర్ ఉండాలి, మీకు సెల్ ఫోన్ ఉండాలి, మోటార్ సైకిల్ ఉండాలి, ఇవంతా కూడా మనకు ఒక భౌతికమైనటువంటి కల్చర్ అని మనం అర్థం చేసుకోవాలి. భావకాలు కాదు, సమాజానికి భౌతిక ప్రవర్తన చాలా ముఖ్యమైనది. మరి మొత్తం సామాజిక నిర్మాణాలు, ప్రక్రియలు దీనిపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఎలక్ట్రానిక్ ఆధారిత సమాచారం నెట్వర్క్లతో సామాజిక పరస్పర చర్య ప్రభావితం అవుతుంది. అంటే నీకు యొక్క హైపర్ టెక్స్ట్, ఎలక్ట్రానిక్స్లో వచ్చే హైపర్ టెక్స్ట్ కేంద్రాలు మనకు సమాచారం. ఇప్పుడు నేను నిన్న జరిగినటువంటి నా ఫ్రెండ్ యొక్క పాలస్తీనా గాజాది నేను హైపర్ టెక్స్ట్ పంపించాను. హైపర్ టెక్స్ట్ దాన్ని చాలామంది మాట్లాడారు. ఇప్పుడు హిందూలో వచ్చిన ఒక ఆర్టికల్ గురించి నేను పంపించాను, దాన్ని హైపర్ టెక్స్ట్ అంటారు. అది ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతుంది, అంటే నా స్టూడెంట్స్ పంపించాను. ఇది మనకు ఇది విప్లవాత్మకమైనటువంటి విషయం. ఒకప్పుడు లేకపోతే లైబ్రరీ పోయి నువ్వు లైబ్రరీలోనే అది పేపర్ వెతకాలి, నువ్వు లైబ్రరీలో కూర్చొని మొత్తం ఆ లైబ్రరీలో పుస్తకాలే చూడాలి. అదే నువ్వు ఇంటర్నెట్ అనుకో, నువ్వు ప్రపంచంలో ఏ లైబ్రరీలో ఉన్న పుస్తకం అయినా కానీ నువ్వు యాక్సెస్ చేయవచ్చు. అంటే మన కమ్యూనికేషన్ సిస్టమ్ అట్లా పెరిగింది. ఉదాహరణకి నేను అమెరికన్ లైబ్రరీలో ఉన్నటువంటి క్యాస్ట్ అండ్ రేస్ అనే ఒక పుస్తకాన్ని
నేను డౌన్లోడ్ చేశాను. అది అమెరికన్ లైబ్రరీలో ఇక్కడ ఉండే. అంటే మనకు ఇప్పుడు అదే రకంగా కల్చర్ సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా నేను అమెరికన్ లైబ్రరీ నుంచి డౌన్లోడ్ చేశాను. అంటే ఈ రకంగా మనకు సాంకేతికత వల్ల మనకు ప్రాదేశిక అనేది మొత్తం మారిపోయింది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెట్వర్క్ సొసైటీకి మనం ఈరోజు ప్రయత్నం అవుతున్నాం. ప్రపంచీకరణ మరియు నెట్వర్క్, ఈ గ్లోబలైజేషన్ అనేది మొత్తం నెట్వర్క్ మార్చేసిందని చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఊర్లో ఒక ఫోన్ రావాలి అంటే అది గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్కి అప్లై చేసి వాళ్ళు వచ్చి నెట్వర్క్ లైన్లు వేసి దారి మొత్తం తవ్వి వేసి ఆ తర్వాత ఇంటికి ల్యాండ్ లైన్ తిరగంగా ల్యాండ్ లైన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు మీకు ప్రపంచీకరణ నెట్వర్క్ ఎట్లా మారిందంటే ప్రైవేట్ టెలిఫోన్ ఆపరేటర్స్ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఆ తర్వాత మీకు కాంపిటీషన్ పెరగడం వల్ల ఈ యొక్క నెట్వర్క్ మొత్తం మారిపోయింది. ప్రపంచీకరణ అనేది మీకు మొత్తం అంటే ప్రపంచీకరణ అంటే మూడండి. గ్లోబలైజేషన్ మీన్స్ ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. అంటే మొత్తం ప్రైవేట్ కంపెనీలు కూడా ఎక్కడో ఉన్న మోటోరోలా కంపెనీ, నోకియా కంపెనీ, ఇప్పుడు మనకు శాంసంగ్, మనం వాడేటి మొత్తం యాపిల్, ఇవన్నీ కూడా విదేశస్తులే. అంటే మనకు నెట్వర్క్ మొత్తం మారిపోయింది, మనం వాడే సాంకేతికత మారిపోయింది. ఇది చాలా చాలా పెద్ద మార్పు అని చెప్పొచ్చు. ఇది ప్రపంచీకరణ అనే సాంకేతికతో పాటు సామాజిక మార్పు యొక్క రెండో కోణం అవుతుంది. అంటే ఇది సమాజానికి మార్పు తీసుకొచ్చింది. అంటే దీంతో పాటుగా మీకు చెడు కూడా వచ్చింది అనుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు, 90% అబద్ధాలు, 10% నిజాలని ఒక వచ్చింది. ఫ్యాక్ట్ చెక్ అనే ఒక ఇప్పుడు కమ్యూనల్ రైట్స్, మత గొడవలు, కుల గొడవలు కూడా వాట్సాప్ స్టేటస్ ఏదో పెట్టినందుకు, ఔరంగజేబ్ అని పెట్టినందుకు ఒక పెద్ద కమ్యూనల్ రైట్ జరిగింది ఔరంగాబాద్లో. ఇంకా ఇట్లా అంటే అఫాయే అంటారు దాన్ని, అంటే ఫాల్స్ న్యూస్, గాసిప్స్, ఇవన్నీ కూడా సోషల్ మీడియా కేంద్రంగా మారింది. దీనివల్ల సమాజం చెడు కూడా ఎక్కువ చాలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది మనం ఈ యొక్క నెట్వర్క్ ప్రపంచీకరణలో నెట్వర్క్ ఈ రకంగా మారింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా అంతర్జాతీయకరణ, సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీస్ కూడా మారాయి. అంటే ఈ యొక్క అన్ని మూలాల నుంచి మరి సందేహాలు, సింబాలిక్ అనేది కూడా పెరిగిందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే సింబాలిక్, ఇప్పుడు నవ్వడం అనుకోండి, నేను నవ్వుతున్నాను అంటే ఒక నవ్వే ఎమోజీని మనం వాట్సాప్లో పంపిస్తాం. ఇది మనకు కమ్యూనికేషన్ సిస్టమ్ మారింది అని చెప్పుకోవడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి సింబాలిక్ కమ్యూనికేషన్ మారింది. నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు మంచిగా లేవు అంటే ఒక ఏడుస్తున్నటువంటి ఎమోజీ పెడతావు. ఇది ఒక సింబాలిక్ అని చెప్పొచ్చు. అదే రకంగా నువ్వు ప్రిపేర్ అయిన ఎలక్ట్రానిక్ సంస్కృతి అభివ్యక్తి జతపడి మూడో కోణం అవుతుంది. ఇంటర్నెట్ అనేది వ్యక్తులను ఒకరితో ఒకరు లింక్ చేయబడే మాధ్యమం. మల్టీమీడియా, హైపర్ టెక్స్ట్ అని చెప్పాను కదా, అంటే నువ్వు పంపించే ఒక సమాచారం, ఇది హైపర్ టెక్స్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సంస్కృతి ఏర్పడ అంతర్గతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది వర్చువల్ రియాలిటీపై ఆధారపడిన సంస్కృతి. అంటే నీకు సైబర్ స్పేస్, ఇప్పుడు అగ్నిపథం వచ్చిందండి, మీకు ఉదాహరణ చెప్తున్నాను. అంటే సైబర్ స్పేస్, నెట్వర్కింగ్, వార్స్ కూడా ఎట్లా జరుగుతాయంటే రాబోయే రోజులలో ఇక్కడ కంప్యూటర్ మీద కూర్చొని నేను ఇట్లా నొక్కితే పక్క దేశంపై బాంబులు పడడం అవి జరిగే అవకాశం ఉందని. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా అగ్నిపథ్ పెట్టడానికి మనకు కారణం ఏంటి అంటే ఈ యొక్క వర్చువల్ టెక్నాలజీ, లేకుంటే ఈ యొక్క మల్టీమీడియా, గ్లోబలైజేషన్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మారిపోయి సైబర్ స్పేస్లో వారు జరుగుతుంది అనేది మన వాళ్ళ యొక్క అంచనా. మరి నేనైతే నేను దాన్ని వ్యతిరేకిస్తాను అనుకోండి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, దీన్ని మనం ఒక సంస్కృతిగా మనం అర్థం చేసుకోవాలి. వైజ్ఞానిక పరిజ్ఞానం యొక్క పురోగతి కూడా గమనించింది. ఈ జ్ఞానం యొక్క సైన్స్ ఆరోగ్యకరమైన పురోగతి ఉపయోగించండి మన జీవన విధానాన్ని ప్రభావితం చేసే ఇటీవల పర్యావరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పర్యావరణం కూడా ఎట్లా మార్పు చెందుతుంది అనేది మనకు చూడవచ్చు. జ్ఞానోదయం నుండి ప్రపంచంలోని ఆధిపత్య సమూహాల్లో ఉన్న ఆలోచన గమనాన్ని తిప్పికొట్టే అత్యంత అసాధారణమైన సాంస్కృతిక రూపాంతరం యొక్క ప్రభావం మనం ఉన్నాం. అంటే డామినేషన్ అనేది కూడా ఇక్కడ మనము వ్యతిరేకిస్తారు అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. డామినేషన్ అంటే ఆధిపత్య రూపాలు. ఇప్పుడు ఒకప్పుడు బ్లాక్స్ అంటే
వైట్స్ ఆధిపత్యం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు బ్లాక్స్ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా హెట్రోసెక్షువాలిటీని అంటే ఆడవాళ్ళే మగవాళ్ళతోటి మగవాళ్ళు ఆడవాళ్ళతో సెక్స్ చేయడాన్ని హెట్రోసెక్షువాలిటీ అంటారు. అది కూడా ఈరోజు మన స్వలింగ సంపర్కులు ఆ తర్వాత వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే మనకు ఈ ఆధిపత్య ధోరణులని వ్యతిరేకించడానికి ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇవన్నీ బాగా పనికొస్తున్నాయి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే అరబ్ రెవల్యూషన్ వచ్చింది కదా, అరబ్ రెవల్యూషన్ మొత్తం అది ఒక ఫేస్బుక్ రెవల్యూషన్, వాట్సాప్ రెవల్యూషన్ చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం కమ్యూనికేషన్ మొత్తం కూడా అది వాట్సాప్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా జరిగింది. అంటే ఇప్పుడు విప్లవాలు మొత్తం ఈ ఎలక్ట్రానిక్స్ బేస్డ్గానే జరుగుతున్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇది చాలా ఒక కొత్త డైమెన్షన్ మొత్తం మానవ పరిణామ క్రమంలో. అంటే ఒక ఆధిపత్య భావజాలాన్ని వ్యతిరేకించడం అనేది కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బాగా జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియానే ఎందుకు, ఇప్పుడు ఆ మధ్యలో ఒక రాజకీయ ఒబామా ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒబామా అమెరికా ప్రధానమంత్రి కావడానికి గల కారణం యూట్యూబ్ అని చెప్తారు. యూట్యూబ్లో ఎందుకంటే అది ఫ్రీ సోషల్ మీడియా. అది ఇప్పుడు ఇంతకుముందు ఒక వ్యాసము, ఒక అభిప్రాయం చెప్పాలంటే నువ్వు పేపర్లో రాయాలి, అది మాట్లాడాలి. కానీ యూట్యూబ్లో ఏంటంటే నువ్వు మాట్లాడచ్చు, అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేయడం వల్ల జనాలంతా చూస్తారు. ఇది ఒక అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హుస్సేన్ కావడానికి గల కారణం అది యూట్యూబ్ అనేది నాకు కొంతమంది మిత్రులు చెప్పారు. అంటే ఇప్పుడు ఆధిపత్య మీడియా సిఎన్ఎన్ కొన్ని మిగతాయి ఒబామా క్యాంపెయిన్ చేయకపోవచ్చు. లేకపోతే ఇప్పుడు భారతదేశంలో కొన్ని పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలు ఒక దళితుడు, ఒక వెనుకబడ్డ వాళ్ళు స్త్రీలో ప్రధానమంత్రి ఇంకేదైనా అవుతానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, వాళ్ళు క్యాంపెయిన్ చేయకపోవచ్చు. కానీ యూట్యూబ్ లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా ఎవరి కంట్రోల్లో ఉండదు, అది అందరి ప్రజల కంట్రోల్లో ఉంటుంది. అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆధిపత్య భావజాలాన్ని మనం ప్రశ్నించాలి అంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ వీటన్నిటిని కూడా అది గే సలింగ సంపర్కులు, ఫ్రీడమ్ నెట్వర్క్స్ అంటే స్వేచ్ఛ గురించి జరిగే ఈ యొక్క ఇవి మొత్తం ఎలక్ట్రానిక్స్ ఆధారితంగా జరుగుతున్నాయి. ఒక పెత్తందారి సంస్కృతి పైన అల్టర్నేటివ్ సంస్కృతి అంటే దానికి వ్యతిరేకమైన సంస్కృతిని పోషించడానికి ఇవి బాగా పనికొస్తున్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సోషియాలజీ మరియు అర్బన్ నెట్వర్క్ ఇట్లాంటి పరిస్థితులలో మన సామాజిక శాస్త్రం ఏం చేస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెట్వర్కింగ్ ఆర్గనైజింగ్ సూత్రం ఆధారంగా సామాజిక నిర్మాణాలు పునర్నిర్వచించబడుతున్నాయి. అంటే ఈ నెట్వర్క్ అనేది ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మన సోషియాలజీ కూడా మారుతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ సామాజిక నిర్మాణాలు ఉత్పత్తి, వినియోగం లేదా డైనమిక్ యొక్క మానవ సంబంధాలు కలిగి ఉంటాయి. సంస్కృతి యొక్క ఫ్యాబ్లో అర్థవంతమైన పరస్పర చర్యల్లో అనుభవం. అంటే సోషియాలజీ కూడా ఇప్పుడు ఒకప్పుడు ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు ఏంటంటే మీకు ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ లేదండి, కొత్తగా వచ్చింది. మీకు ఇంతకుముందు నెట్వర్కింగ్ గురించి సోషియాలజీ పెద్దగా మాట్లాడకపోయేది, కానీ ఈరోజు మాట్లాడుతుంది. అంటే సమాజం మారుతున్న కొద్దీ సోషియాలజీ కూడా ఆ మార్పులను అర్థం చేసుకోవడానికి, వాటిని మదించడానికి సామాజిక శాస్త్ర పండితులు అనేవాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. నెట్వర్క్ అధ్యయనం సామాజిక శాస్త్రం పాల్పంచుకుంది. వెల్మెన్, ఫిషర్, గ్రానవిట్టర్ వంటి రచనలు చేశారు. ఇంకోటి ఫ్యూచర్ షాక్, ఆల్బర్ట్ టోఫెల్లర్ వంటి వాళ్ళు ఫ్యూచర్ షాక్ అంటే ఫ్యూచర్ అనేది ఎట్లా ఉంటుందంటే రాశాడు ఆల్బర్ట్ టోఫెల్లర్. మనం విభ్రాంతి కొల్పే ఒక సమాజాన్ని చూసే అవకాశం ఉంది. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అలెన్ మాస్క్ 20వ శతాబ్దపు ఐన్స్టీన్ అంటున్నారు. ఎందుకంటే అతను ప్రయాణాన్ని, విమానాన్ని, కార్లని రీడిఫైన్ చేశాడు. అంటే ఒకప్పుడు మనకు ఎకో ఫ్రెండ్లీ కార్లుగా అతను టెస్లా కంపెనీ వాళ్ళు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే పెట్రోల్ లేకుండా, పొల్యూషన్ లేకుండా ఒక ఎకో ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ని ఇప్పుడు ఈరోజు ఎలన్ మాస్క్ ఇన్నోవేషన్స్కి ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ కూడా అతను ట్విట్టర్ను కూడా కొన్నాడు. అంటే ఈ యొక్క ఏదైతే మనకు ఇవన్నీ ఉన్నాయి, ఏదైతే
ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ రెవల్యూషన్స్ ఉన్నాయో అతను ఈరోజు అతను ఓనర్షిప్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు అంత ఇన్నోవేషన్ ఎలక్ట్రానిక్స్ మీద, వీటి రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్స్ కూడా ఎలక్ట్రానిక్స్ బేస్ మీద జరుగుతున్నాయి. ఒకప్పుడు అంబేద్కర్ గారు రాశారు, ఎప్పుడైతే ఈ సమాచార విప్లవం లేనప్పుడు రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్. అట్లనే ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య వర్గాలు, దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి భావాలు, ఇవన్నీ కూడా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎస్పెషల్లీ ఉమెన్స్ మూమెంట్ అనేది మొత్తం రీడిఫైన్ చేసింది. అది మొత్తం సామాజిక శాస్త్రాన్ని, మెథడాలజీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని, ఆధిపత్యాన్ని ప్రశ్నించడంలో ఈ యొక్క స్త్రీవాదం అనేది ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చి మొత్తం మార్పు తీసుకొచ్చింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈ దూరం యొక్క ముగింపు సమాజం యొక్క ప్రాదేశిక పరిమాణం యొక్క ముగింపు ఊహించే ఏకైక మార్గంగా పరిగణించబడదు. అర్థవంతమైన భౌతిక స్థలం నుండి చాలామంది అనుభవాన్ని నిర్మించడానికి ప్రధాన వనరు. ఇంటర్ కమ్యూనికేషన్ దూరం కావడంతో భౌతిక స్థలాన్ని పూర్తిగా తొలగించలేదు. అంటే ఇది భౌతిక స్థలాన్ని ఇది బాగా దెబ్బతీసిందని మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం కొత్త రూపం, రకం, ఆయుధం సహాయపడుతుంది. ఈ స్థలం ఎలక్ట్రానిక్ నెట్వర్క్ మరియు సమాచార ప్రవాహంతో రూపొందించబడింది. వీటితో పాటు భౌతిక స్థలం కూడా పనిచేయడానికి నెట్వర్క్ కనెక్షన్ అవసరం కాబట్టి ఇది భూభాగాలతో కూడా రూపొందించబడుతుంది. అంటే నీకు ఎలక్ట్రానిక్ నెట్వర్క్ అనేది నీకు భౌతిక దూరాన్ని తగ్గించేసి అనేది అది ప్రాబ్లం లేకుండా చేసింది. కాకపోతే ఒక సమస్య ఏంటి అంటే దీనికి కూడా ఒక భౌతిక పునాది ఉండాలి. ఎక్కడనో ఇది ఒక చోట ఇది దాన్ని అది బేసే ఉండాలి. హైదరాబాద్ బేస్గా మీకు అమెజాన్, గూగుల్ ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే నీకు ఒక బేస్ మాత్రం ఉండాలనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు దీంట్లో భాగంగా ఒక ఉదాహరణ చెప్పి ఈరోజు మనం పాఠం ముగిద్దాం. గ్లోబల్ సిటీ అనేది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు మన పుస్తకంలో ఇచ్చాడంటే మ్యాన్హట్టన్ ఈజ్ ఎ గ్లోబల్ సిటీ అన్నాడు. అంటే మ్యాన్హట్టన్ అనేది ఫైనాన్షియల్ నడుపుతున్న నెట్వర్క్కి కానీ, ఇప్పుడు ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయండి. ఆ బ్యాంకులలో నెట్వర్కింగ్ అనేది ఎక్కువ ముఖ్యమైనది. వాళ్ళు ఎన్నో వందల బ్రాంచ్లు ఉంటాయి, కోట్లాది బ్రాంచ్లు ఉంటాయి. ఇప్పుడు ఆర్బీఐ ఉంది, దాని దేశం మొత్తంలో దానికి అంటే అదంతా నెట్వర్కింగ్ సిస్టమ్. ఆ తర్వాత దీనికి సమానంగా హ్యాకింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నేను నెట్వర్కింగ్ హ్యాక్ చేశానంటే నీ డాటాని, సమాచారం మొత్తం పోతుంది. ఇప్పుడంతా సమాచార యుద్ధమే ఈ రోజు ప్రపంచాన్ని నడిపిస్తుంది అని చెప్పొచ్చు. దాన్ని ఇంతకుముందు నేను సిమెట్రికల్, అసిమెట్రికల్ రిలేషన్స్ అని కూడా చెప్పాను. గ్లోబల్ సిటీ అనేది కూడా ఇప్పుడు ఈరోజు ప్రతి వాళ్ళు, చెన్నై వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, యూపీ ఆదిత్య యోగి, మమతా బెనర్జీ, వీళ్ళందరూ కూడా తమ సిటీల్ని వాళ్ళు గ్లోబల్ సిటీలుగా మార్చాలి. వాళ్ళ యొక్క కలకత్తాని, హైదరాబాద్ని, చెన్నైని, లేకుంటే మన అలహాబాద్ని, లక్నోని ఇట్లా మార్చాలని ప్రతి వాళ్ళు గ్లోబల్ సిటీని చేయాలని. అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి? ఈ రైజ్ ఆఫ్ గ్లోబల్ సిటీ అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక ఆస్పెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. అంటే సోషియాలజీలో కానీ మారుతున్న పరిణామ క్రమంలో ఈ యొక్క గ్లోబల్ సిటీ అనేది ఒక ప్రధానమైనటువంటి విషయంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీన్ని ప్రపంచ నగరం కూడా పిలిచేవారు. అందువల్ల ప్రపంచ నగరానికి వాస్తవ ప్రాదేశిక నగరం కాదు. అంటే ఈ యొక్క గ్లోబల్ సిటీకి దానికి ఒక ప్రాదేశికతను ప్రమాణం కాదు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ నువ్వు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తావు, కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్ చేస్తావు, ఏదైనా కానీ ఆ సిటీ మొత్తంలో అది జరుగుతుంది. అంటే ఇట్ బ్రేక్స్ ఎవ్రీథింగ్ అన్నట్టు. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచ నగరాల్లో 68 మరి ఒకదానితో ఒకటి అనుసాధించబడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో రూపొందించబడ్డాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీ, నీకు ఆఫ్రికాలో ఉన్నటువంటి ఎకానమీ, యూరోప్లో ఉన్నటువంటి ఎకానమీ మొత్తం కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఈ కనెక్షన్నే మనం గ్లోబల్ సిటీ అని చెప్పొచ్చు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సైబరాబాద్లో చాలా దాన్ని ఒక గ్లోబల్ సిటీ. మన హైదరాబాద్ గ్లోబల్ సిటీ కావడానికి మనకు సాంస్కృతిక వారసత్వంగా చార్మినార్ ఉంది. ఆ తర్వాత టెక్నాలజీ 21వ శతాబ్దపు వారసత్వంగా సైబరాబాద్ ఉంది. ఇది మీకు ఈ రెండు కూడా మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఈ రకంగా సమాజం అనేది మనకు గ్లోబల్ సిటీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక పోటీ జరుగుతుంది. ప్రపంచంలోనే ఏ సిటీ బెస్ట్ ఏంటి, లేకుంటే మొన్న ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ కర్ణాటకలో రాకముందు గ్లోబల్ సిటీస్ అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళంతా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, మాటి గొడవలు జరుగుతున్నాయి అన్నారు. దాన్ని బ్రేక్ చేయడానికి ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది. అంటే
ఈ యొక్క గ్లోబల్ సిటీ నిర్మాణం అనేది ఈరోజు ప్రతి వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని చేస్తూ ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. గ్లోబల్ కమ్యూనికేషన్ నిర్వహణ వీటి ద్వారా జరుగుతుంది. ఉదాహరణకి గ్లోబల్ మేనేజ్మెంట్ నెట్వర్క్ మ్యాన్హాటన్లో కొన్ని ప్రాంతాల్లో గ్లోబల్ సిటీగా పరిగణించవచ్చు. గ్లోబల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు పర్యావరణ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇప్పుడు ఒక హంగర్ ఇండెక్స్ వచ్చింది ఇంతకుముందు. భారతదేశం ఇంతకుముందు 51 స్థానం నుంచి 111 స్థానానికి ఎగబాడింది. అంటే మనకు భారతదేశంలో మీకు ఆకలి సూచిక అనేది ఆకలిని పెరిగింది. ఇది మనకు ఇది ఎట్లా నడుస్తుంది, అది అంటే గ్లోబల్ సిటీలో వాళ్ళు చేసేటువంటి దాని నుంచే ఈ నెట్ మనకు వస్తుంది. ఈరోజు అన్ని పేపర్లలో భారతదేశం ఆకలి సూచీలో పై స్థానం ఇంకా కింది స్థానం దిగబాడింది. ఒకప్పుడు 51 ఉన్నది, అంటే మనకు పేదరికం అనేది పెరిగింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందువలన స్థానిక మరియు ప్రపంచ మార్కెట్లో ఈ పద్ధతి నిర్మించబడింది. స్థానిక వాళ్ళతో నిరంతర నెట్వర్క్, పరస్పర చర్య, కొత్త నిర్మాణాలకు ఆధారం మనం గమనించాలి. అంటే ఈ రకంగా నెట్వర్కింగ్ అనేది సమాజం ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్పి నేను ఈరోజు పాఠాన్ని ముగిస్తాను. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిసారిగా అత్యధిక జనాభాగా ఉన్న బ్యాక్ బోన్ అయినటువంటి వ్యవసాయాన్ని డెవలప్ చేయాలి. ఆ తర్వాత పరిశ్రమల్ని అభివృద్ధి చేయాలి. ఆ తర్వాత నెట్వర్కింగ్ అనేది చేయాలి. ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే భారతదేశము మూడో ప్రపంచ దేశాలు, పేద దేశాలు, మన దేశాలలో ఈ యొక్క వ్యవసాయాన్ని వదిలేశారు, పరిశ్రమను వదిలేశారు. ఒక నెట్వర్కింగ్, గ్లోబల్ సిటీలు వీటి మీద పడడం వల్లనే అంతరాయాలు పెరిగి ఈరోజు మనకు చాలా సమస్యలు ఏర్పడుతున్నాయని అర్థం చేసుకోవాలి. అంటే నగర జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ ముఖ్యంగానే, కానీ అట్ ద సేమ్ టైం దీనికి పునాదులైనటువంటి వ్యవసాయం, అన్నం తినాలి కదా, నెట్వర్క్ ఒకటే ఉంటే కాదు కదా. అదే ఎట్లా వ్యవసాయం చేస్తేనే పండుద్ది, ఊళ్ళలో పండిస్తేనే వస్తాయి కూరగాయలు, పాలు, పెరుగు, ఎవ్రీథింగ్. నేను ఒక కవిత కూడా రాశాను, పల్లెటూరు అంటే ఎంత ముఖ్యమో. అంటే నేను గ్లోబల్ సిటీని ఈ రకంగా నగర సమాజ జీవితాన్ని, ఈ యొక్క గ్లోబల్ సిటీని, నెట్వర్క్ సిస్టాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవాలి. మనం ఒక సాంస్కృతిక పరమైనటువంటి ఒక పెనుమార్పులో దశలో మనం ఉన్నామని అర్థం చేసుకుంటూ ఈరోజు మనము ఈ యొక్క పాఠాన్ని ఇక్కడితో ముగించి మరొక పాఠంలో మరొక కొత్త లెసన్తో మరొకసారి మనం కలుద్దాము. అప్పటివరకు సెలవు మరి ఉంటాను. సంగ్రహించండి. మొత్తంగా చివరిగా చెప్పేది ఏంటంటే, చాలా కాలం అంటే నెట్వర్కింగ్ అనేది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో పురాణ కాలం నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు మార్పు చెంది ఒక పెద్ద పెనుమార్పు చెంది ఈరోజు ఒక వినూతమైనటువంటి ఒక విప్లవ దశలో మనం సాంస్కృతిక విప్లవ దశలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఇది ఈరోజు నెట్వర్కింగ్ రెవల్యూషన్ అని మనం అర్థం చేసుకుంటూ ఈరోజు ఈ పాఠాన్ని ఇక్కడ ముగిద్దాం. మరో పాఠం మళ్ళీ వెళ్తాం. సెలవు.